ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఇండియా కూటమికి 300 సీట్లు వస్తాయని కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. యూపీలోని లక్నోలో ఆయన ఎన్నికలపై హాట్ కామెంట్స్ చేశారు. ఎన్డీఏకు దాదాపు 200 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. సమిష్టి నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని, ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కలిసి పనిచేస్తున్నామని ఆయన అన్నారు. Almost 300 seats. 300 seats we are winning, India Alliance, and NDA will be around 200 seats. We believe in the collective leadership. Earlier also, when UPA came, we were on a collective leadership. The entire parliament members of the country decided Sonia Gandhi should be the Prime Minister of this country. They all gave a letter. Abdul Kalam ji was a minority as a president, my president. Then Sonia Gandhi decided that but in the better of the country, an economy should be the Prime Minister of the country. So she, being a minority woman, married to a Hindu family, asked invitation by a President of India. Then she gave to a sick man, a minority, an economist to save this country. That is why we believe in the collective leadership. We are fighting on the collective leadership. We will win the election. Then we will all join together. We will discuss together. With like all your support, we will form the government and we will have a రైట్. పార్లమెంట్ ఎలక్షన్స్ కు సంబంధించి డీకే శివకుమార్ చేసినటువంటి వ్యాఖ్యలైతే ప్రస్తుతం హాట్గా ఉన్నాయి దేశవ్యాప్తంగా. కూటమికి అంటే ఏదైతే ఇండియా కూటమికి సంబంధించి 300 సీట్లు వస్తాయని ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎన్డీఏ కేవలం 200 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా 3 దశల పోలింగ్ జరగాల్సి ఉంది. అసలు వాస్తవానికి కాంగ్రెస్కు 3 సీట్లు వచ్చే అవకాశం అసలు ఉందా లేదా, ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి విక్రాంత్, ఏ విధంగా చూడాలి డీకే శివకుమార్ వ్యాఖ్యల్ని? విజయ్, మొత్తానికి ఇటు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా రసవత్తంగా రాజకీయం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా 400 స్థానాలకు పైగా కూడా తమ బీజేపీ పార్టీ గెలుచుకుంటుందనేసి మాత్రం బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఎన్డీఏకు సంబంధించి కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటక సంబంధించిన కీలక నేత శివకుమార్ కూడా హాట్ కామెంట్స్ చేశాడు. 200 సీట్లు కూడా ఎన్డీఏ కూటమికి, ఎన్డీఏ పార్టీకి కూడా రావనేది మాత్రం శివకుమార్ కూడా జోస్యం చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించి కూడా దాదాపు 300కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా యూపీలో జరిగినటువంటి ఒక ఎన్నికలపై కూడా హాట్ కామెంట్స్ చేశాడు. ఎన్డీఏకు 200 సీట్లు కూడా వచ్చేది అనుమానమే అనేది మాత్రం శివకుమార్ చెప్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కూడా అధికారానికి దూరంగా ఉంది. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అధిక మొత్తంలో స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలనేది కాంగ్రెస్ నేతల ఆలోచన. దానికి అనుగుణంగానే ఇండియా కూటమిగా ఏర్పడ్డాడు. 26 పార్టీలకు సంబంధించి కూడా అన్ని పార్టీలు కలిసి కూడా ఒక ఇండియా కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో కూడా ఈసారి ఎలాగైనా ఈ ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీ స్థానాలు అధిక మొత్తంలో గెలిచి ఖచ్చితంగా 300 స్థానాలకు పైగా మేము గెలుస్తామనేది మాత్రం ఇండియా కూటమికి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు, విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం దీన్ని తిప్పికొడతా ఉన్నారు. కూటమికి సంబంధించి కేవలం 150 స్థానాలు కూడా కూటమికి రావు. కానీ బీజేపీకి సంబంధించి మాత్రం కేవలం బీజేపీ పార్టీ 400 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని మాత్రం బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ డీకే శివకుమార్ చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం దేశవ్యాప్తంగా హాట్ కామెంట్స్ గా మారాయి. ఖచ్చితంగా ఇండియా కూటమి విజయం సాధిస్తుందని మాత్రం శివకుమార్ విశ్వాసం చేస్తున్నప్పటికీ బీజేపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున దీన్ని తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రేపు 4వ తారీఖు మాత్రం ఇటు దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మాత్రం ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఇంకా మోడీకి సంబంధించి ప్రధాని మోడీ కూడా మన వారణాసిలో ఇప్పటికే నామినేషన్ వేసినారు. ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇంకా ఎన్నికలు జరుగుతున్న తతంగంలోనే ఈ రాజకీయ హాట్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈసారి బీజేపీకి తక్కువ స్థానాలు వస్తాయని మాత్రం కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంది. విజయ్.
ఎస్, అంటే విక్రాంత్, ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే, కర్ణాటకలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్కు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా సౌత్కు సంబంధించి ఈసారి ఎన్డీఏ చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. సౌత్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుందనడం మాత్రం ఎలాంటి సందేహాలు లేవు. అంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్కు సంబంధించి కర్ణాటకలో అక్కడ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కాబట్టి మమ్మల్ని ఎంచుకుంటారు ఎంపీ ఎలక్షన్స్లో అని చెప్తున్నారు. దాంతోపాటుగా తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. అంటే ఏ విధంగా చూడాలి? సౌత్కు సంబంధించి బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే కాంగ్రెస్కి సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి విక్రాంత్? విజయ్, మీరు అన్నట్లు వాస్తవం. ఖచ్చితంగా ఇటు కర్ణాటక రాష్ట్రం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కావచ్చు, ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ పార్లమెంటు ఎన్నికల విషయానికి వస్తే మాత్రం గతంలో కేవలం రూరల్ ఏరియాలో మాత్రం బీజేపీకి సంబంధించి, అదేవిధంగా ప్రధానంగా నరేంద్ర మోడీ హావా మాత్రం లేకపోయింది. కానీ ఈసారి మాత్రం రూరల్ ఏరియాలో కూడా నరేంద్ర మోడీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇటు రామ మందిరం సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పటికీ ఒకటి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో కూడా ఈసారి బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ పార్టీయే ఎక్కువగా స్థానాలు గెలిచే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దాదాపు 9 నుంచి 10 స్థానాలు కూడా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. మొదటి నుంచి ఇటు పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 13 నుంచి 14 స్థానాలు కైవసం చేసుకుంటామని అనుకున్నప్పటికీ 7 నుంచి 8 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. 10 స్థానాలు కూడా ఖచ్చితంగా 9 నుంచి 10 స్థానాలకు సంబంధించి కూడా బీజేపీ క్లియర్ గా ఉన్నట్టు మాత్రం బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ హావానే జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 2/3 బీజేపీకి సంబంధించిన ఎంపీలే గెలిచే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.